ప్రపంచవ్యాప్తంగా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజుని క్రైస్తవులు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే మరో వారం రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లోని ప్రధాన చర్చిలు అయితే సిద్ధమవుతున్నాయి. ప్రజెంట్ మనం సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ చర్చ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే దాదాపు 1 వీక్ నుంచి కూడా పెయింటింగ్స్ కావచ్చు, లైటింగ్ సెటప్ అంతా కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా కూడా క్రిస్మస్ వచ్చిందంటే చాలు నగరంలోని ప్రధాన చర్చిల నుంచి చిన్న చర్చిల వరకు ప్రత్యేకంగా వేడుకలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రత్యేక ప్రార్థనలకు సంబంధించి నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ముందస్తుగా ఏర్పాట్లు కొనసాగుతుంటాయి. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ బసిలికా సెయింట్ మేరీస్ చర్చ్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఇప్పటికే క్రిస్మస్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. డెకరేషన్కి సంబంధించి డిఫరెంట్ డెకరేషన్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అయితే ముఖ్యంగా 24 నుంచి 25 2 రోజుల పాటు చాలా ఘనంగా వేడుకలు జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సెయింట్ మేరీస్ చర్చ్ నుంచి సీనియర్ పాస్టర్ గారు, సీనియర్ ఫాదర్ ప్రీస్ట్ ఆరోగ్యం గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్, మీకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్. అండ్ ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా గ్రాండ్గా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతాయి. ఈ సంవత్సరం ఎట్లా చేస్తున్నారు అరేంజ్మెంట్స్? ప్రతి సంవత్సరము క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన కొనియాడతారు. ఈ సందర్భంగా ముఖ్యంగా డిసెంబరు 17వ తేదీ నుండి ప్రత్యేకంగా ఏర్పాట్లను కొనసాగిస్తాము. వెలుగుతో అలంకరణ అయితేనేమి మరియు ఇతర విధమైన డెకరేషన్స్ అయితే అన్నింటినీ కూడా కొనసాగిస్తాం. క్రిస్మస్ సందర్భంగా చాలా గొప్పగా అలంకరించేది క్రిస్మస్ క్రిబ్. ఆ క్రిబ్లో బాలయేసు మరియు బాలయేసు యొక్క తల్లిదండ్రులు జోజప్ప గారు, మరియమ్మ గారు మరియు బాలయేసు పుట్టినప్పుడు మొదటగా దర్శనమిచ్చిన వ్యక్తులందరూ కూడా ఆ క్రిబ్లో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మేము ఈ ఏర్పాట్లని 16వ తేదీ నుండే మొదలుపెట్టాము. క్రిస్మస్ వేడుకలని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? డిసెంబర్ 25న క్రిస్మస్ జన్మదిన వేడుకలు జరపడానికి ప్రధాన కారణం ఏంటి? క్రీస్తు ప్రభువు పుట్టినరోజు సందర్భంగానే డిసెంబర్ 25వ తేదీన మేము కొనియాడతాము. క్రిస్మస్ ప్రత్యేకత ఏంటంటే దేవుడు తన ప్రేమను క్రీస్తు ప్రభు రూపమున మన ఈ లోకములో మానవులందరితో సహజీవనానికై పంపించి ఉన్న సందర్భంగా దేవుడే మనతో ఉన్నారు, ఎమాన్యుయల్ అన్న భావన మనకు వచ్చే విధంగానే ఈ పండుగ మనకు తెలియపరుచున్నది. అందుకే అందరూ కూడా దేవుడు మనతో ఉన్నారు, ఇక మనకేమి భయము, మనకేమీ ఆందోళన అవసరం లేదు అన్న భావనతోనే సంతోషంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ ఈ పండుగను మహా గొప్పగా కొనియాడాలని ఇచ్చటనే కాదు ప్రపంచమంతటా కూడా ఆ రోజు కొనియాడబడుతుంది. అంటే మనకు సికింద్రాబాద్ బసిలికా చర్చ్లో ప్రధానంగా మాస్ ఏ టైం నుంచి నిర్వహిస్తారు? ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? క్రిస్మస్ సందర్భంగా 24వ తేదీ రాత్రి జాగరణ పూజలో సుమారు ప్రజలు ఆ రోజు సుమారు 4,000 మంది వస్తారు. క్రిస్మస్ ఫెస్టివల్ కోసం ఇటు అన్ని చర్చెస్ అయితే సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సిఎస్ఐకి సంబంధించి మనతో మాట్లాడడానికి సుదేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, సిఎస్ఐ చర్చెస్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాయి. ఈ సంవత్సరం ఎట్లా చేయబోతున్నారు? ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్టార్ పెట్టుకుంటుంటారు, దాంతోపాటు క్రిబ్ వేస్తుంటారు. ఏంటండి దీని ప్రత్యేకత? ఈ సంవత్సరం మెదక్ క్యాథడ్రల్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెదక్ క్యాథడ్రల్, మెదక్ చర్చ్ 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది ఈ 25th డిసెంబర్కి. రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు, హీఈస్ అ మాస్టర్ బిల్డర్ ఫర్ దట్ చర్చ్. సో ఈ సంవత్సరం 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఆ చర్చ్కి. సో చాలా ఘనంగా వైభవంగా మెదక్లో అంటే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సిఎస్ఐ మెదక్ డైసిస్కి దాదాపు ఒక 200 చర్చెస్ ఉంటాయి అక్రాస్. అంటే మనకి టౌన్ డీసీసీ సిటీలో చర్చెస్ కానీ, మళ్ళీ మెదక్ డీసీసీలో కానీ, గోదావరి డీసీసీలో మాకు 3 డీసీసీలు ఉంటాయి. ఈ డీసీసీలో 200 చర్చెస్ ఉంటాయి మనకి. So across 200 churches, everywhere you can see all the celebration and atmosphere where cribs are placed and the churches are preparing for watch night service on 24th December. So చాలా వైభవంగా ఘనంగా ఈ సంవత్సరము జరుగుతుంది. ప్లస్ మెదక్లో 23rd మండే రోజు మెదక్ క్యాథడ్రల్ సెలబ్రేషన్స్ అని ఉంది, వేర్ ఈవెన్ అవర్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఈవెన్ ది గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్, దే ఆర్ కమింగ్ టు ది మెదక్. And across all these 200 churches are going to participate in Medak for this 100 years celebration అండి. ఓకే. అండ్ హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐ చర్చెస్లో 24th కావచ్చు 25th రోజు ఎట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు? ప్రత్యేక ప్రేయర్స్ ఏమేమి చేస్తుంటారు? వాచ్ నైట్ సర్వీస్ అంటే మీకు ఆ రోజు
9 o'clock నుంచి నైట్ 12 వరకు ప్రతి చర్చ్లో సర్వీస్ ఉంటుందండి. సో దాంట్లో క్యారల్స్ పాడడం కానీ, చిన్నపిల్లలు వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుంది, యూత్ పార్టిసిపేషన్ ఉంటుంది, ఉమెన్స్ ఫెలోషిప్ పార్టిసిపేషన్. సో ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు రెండర్ క్యారల్ సాంగ్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు అంటే దాదాపు నవంబర్ 10th నుంచే ప్రతి ఇంటికి క్యారల్స్ విజిటింగ్ అనేది ప్రతి చర్చ్ నుంచి ఉంటుంది. ఏంటండి ప్రత్యేక జనరల్గా వాళ్ళు హౌస్ విజిటింగ్ చేస్తారు మెంబర్స్కి. సో దే విల్ బి సింగింగ్ విత్ జాయ్ఫుల్లీ ఆల్ ది క్రిస్మస్ సాంగ్స్ and gifts also they will be given at the members' houses. So that is how the carols rounds are going on right now. So I wish a happy Christmas. క్రిస్మస్ సీజన్ అనగానే ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా ఇంటిని ఎంతో అందంగా ముస్తాబు చేస్తారు. దాంతోపాటు హోటల్స్ కావచ్చు, చర్చెస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్ డెకరేషన్స్తో కనువిందు చేస్తుంటాయి. అయితే ప్రజెంట్ క్రిస్మస్ సీజన్ కోసం రకరకాల కలెక్షన్స్ అయితే షోరూమ్స్లో మనకు కనువిందు చేస్తున్నాయి. చూడొచ్చు, ముఖ్యంగా చర్చ్లో పెట్టే ట్రీ దగ్గర నుంచి స్టార్స్ కావచ్చు, లైటింగ్స్, మొత్తం క్రిబ్ అంతా కూడా తయారు చేసేందుకు వినియోగించే కలర్ఫుల్ ద్రాక్ష సెట్స్ కావచ్చు, జింగిల్ బెల్స్కి సంబంధించిన సెట్స్ కావచ్చు, అన్నీ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇక్కడ షోరూమ్స్లో అయితే చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఇవి కొనేందుకు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మన ఇండియాలో కూడా ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ప్రతి ఇయర్ కూడా క్రిస్మస్ వచ్చిందంటే. ఎట్లా ఉంటుందండి? అంటే ఫారెన్లో ఒక డిఫరెంట్ ఉంటుంది, మన దగ్గర డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా చేసుకుంటున్నారు మీరు? మన దగ్గర కూడా ఫారెన్ స్టైలే వచ్చింది ఇప్పుడు అంతా. డిసెంబర్ 1st నుంచి ట్రీ పెట్టేస్తున్నారు, డెకరేషన్ చేస్తున్నారు అంతా. క్యారల్స్, నైట్ క్యారల్స్ వచ్చారు మా ఇంటికి, చాలా బాగుంది. ఇది క్రిస్టియన్స్ కాకుండా హిందూస్ కూడా చాలా మంది అందరూ ట్రీ పెట్టుకుంటున్నారు. మా బ్రదర్ కాకినాడ నుంచి వచ్చారన్నమాట. బ్రదర్ కొంటానంటే ట్రీ కొంటానంటే డెకరేషన్ తీసుకుంటానంటే దీనికి శ్రద్ధకి తీసుకొచ్చాము. ఏమేమి కలెక్షన్స్ చూసారు? మెయిన్గా ఇంట్లో డెకరేషన్ అనగానే ఏమేమి పెడుతుంటారు మీరు? ఫస్ట్ బెల్స్, తర్వాత బాల్స్. ఈసారి అంతా బాల్స్తోనే డెకరేట్ చేసాము. బౌస్ కదా ఇప్పుడు ఫ్యాషన్, ఈ ఇయర్ అంతా బౌస్. బ్రదర్, మీరు చెప్పండి, ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీ అంతా కలిసి చేసుకోవడం అనేది, ఎక్కడున్నా ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా అందరూ కలిసి చేయడం అనేది ఒక ఇది కదా. అండ్ ఏం చేస్తారు క్రిస్మస్ రోజు? చర్చెస్కి వెళ్తాం, ప్రేయర్ చేసుకొని వచ్చి ఇంట్లో మంచి ఫుడ్, ఫ్రెండ్స్ని పిలిచి కేక్ కట్ చేసి అందరు కేక్స్ పంచడం, పెయింట్స్, లైటింగ్, బెల్స్ కానీ ఇవన్నీ మొత్తం క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్ చాలా వెరైటీ పెట్టారు ఈ ఇయర్. ఎక్కడో చూసే వాళ్ళం కానీ ఇప్పుడు మన హైదరాబాద్లోనే అన్నీ వచ్చాయి. క్రిస్మస్ అనగానే ప్రతి ఒక్క క్రిస్టియన్ ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం అనేది చాలా ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. దీంతోపాటు ఇటు హోటల్స్ కావచ్చు, అట్లాగే స్కూల్స్, కాలేజీలు, చర్చెస్ దగ్గర ప్రత్యేకంగా స్టార్స్తో పాటు క్రిస్మస్ ట్రీ అనేది ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీకి చాలా వరకు ఇండియాలో డిమాండ్ ఉంటుంది. అయితే చాలా ఏళ్ల నుంచి క్రిస్మస్ సీజన్లో ఈ ట్రీని పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 16వ శతాబ్దం జర్మనీలో స్టార్ట్ అయిన ఈ ట్రెడిషన్ క్రిస్మస్ టైంలో ఖచ్చితంగా పెట్టుకోవాలనే దిశగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఈ క్రిస్మస్ ట్రీకి రకరకాల డెకరేషన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీస్కి డిమాండ్ ఎట్లా ఉంది, వీటి రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమేమి కలెక్షన్స్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ షాప్ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, మీ షోరూంలో ముఖ్యంగా క్రిస్మస్ వచ్చిందంటే చాలా వెరైటీస్ తీసుకొస్తారు కదా, ఈ సంవత్సరం ఏమేమి కలెక్షన్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి? ఈసారి అయితే స్నో కలెక్షన్ చాలా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఈ స్నోలో ప్లెయిన్ ట్రీస్ కానీ, మాకు గ్రీన్ ట్రీస్ కానీ చాలా బాగా, ఎంత మోడల్స్ అంటే కలర్ఫుల్ మోడల్స్, ఏది ఉన్నా ఎక్సలెంట్. మీరు ఏ కస్టమర్ ఇప్పుడు సడన్గా వచ్చినంటే రిటర్న్ వెళ్ళే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము కావాలంటే కస్టమర్కి డిస్కౌంట్ ఇచ్చైనా మేము ఇచ్చి పంపిస్తాం, కానీ ఏ కస్టమర్ డిసప్పాయింట్ అయిపోయింది లేదు. మాకు చాలా అంటే వెరైటీస్ అయితే ఏ కస్టమర్ అయినా ఈ వెరైటీ బాగుంది, ఈ వెరైటీ బాగుంది అన్నారు, కానీ ఎవరి నుంచి నెగిటివ్ థాట్స్ అయితే రాలేవు. చాలా బాగుంది. క్రిస్మస్ టైంలో ట్రీతో పాటు స్టార్స్ వెరైటీ కలెక్షన్ ఉన్నాయి కదా, ఏమేమి కొంటారు?
గ్లిటర్ స్టార్స్ కానీ ఎల్ఈడి స్టార్స్ ఉన్నాయి, లోపల మెటల్ స్టార్స్ ఉన్నాయి, పైన మీకు ఏ స్టార్ కావాలంటే ఆన్లైన్లో కూడా దొరకని మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రతిదీ మీకు ఈ నార్మల్ స్టార్ అయితే 40 రూపీస్ నుండి 10 రూపీస్ నుండి స్టార్ట్ ఉన్నాయి. ట్రీ టాపర్స్ అయినా ఏవైనా, ఇప్పుడు మా దగ్గర ట్రీ తీసుకున్నా కానీ ప్లెయిన్ ట్రీ ఉంటుంది, దానికోసం సపరేట్ డెకరేటివ్ అవసరం వస్తుంది. ఆ డెకరేటివ్ ఐటమ్స్కి కూడా బయట వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరనే ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతిదీ చిన్న ఐటమ్ నుంచి క్రిస్మస్కి సంపాదించింది ఏదైనా సరే మా దగ్గర అవైలబుల్ ఉంది. ఓకే. అండ్ క్రిస్మస్ ట్రీకి ఏమేమి ఎక్కువ కొంటుంటారు? అంటే బాల్స్ కావచ్చు, ఈ స్టార్స్ పెడుతుంటారు కదా, మొత్తం అలంకరించడానికి ఏమేమి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి? ఎక్కువ అంటే స్ట్రీమర్స్, క్రీపర్స్, చెర్రీస్వి చాలా ఉన్నాయి. ట్రీస్ ముఖ్యంగా అయితే ప్రతి రెయిన్ డియర్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మెటల్లో కానీ అక్రాలిక్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. లైటింగ్ ఇట్లా బాగుంది, లైటింగ్తో ఉన్నాయి, లైటింగ్ వితౌట్ లైటింగ్ ఉంది, విత్ లైటింగ్ ఉంది. ఏ మోడల్స్ అంటే ఆ మోడల్స్ ఉన్నాయి. రెయిన్ డియర్స్ కానీ మళ్ళీ పైన స్టార్స్, డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. జీసస్ క్రైస్ట్ లోకాన్ని రక్షించేందుకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు క్రైస్తవులు. అయితే ఈ ఫెస్టివల్ కోసం హైదరాబాద్లో ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చర్చిలతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిని డెకరేట్ చేసుకునేందుకు రకరకాల ట్రీస్ కావచ్చు, స్టార్స్ కొనుగోలు చేస్తున్నారు. ఓవరాల్గా అయితే మరో వారం రోజుల్లో రాబోతున్న క్రిస్మస్ వేడుకలకు నగరం సిద్ధమవుతోంది. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.